శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖు ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా, అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహువు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. లాభస్థానంలో కుజ, శని, బుధ 3 గ్రహాలు బాగున్నాయి. ఇక వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి బాగుందంటే అది అసలు మాటలైన విషయం కాదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 2 రకాలుగా ఆదాయాలు పెరుగుతాయి. 3 రకాలుగా కూడా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబము చక్కటి అభివృద్ధి పథంలో ఉంటుంది. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. జీవిత భాగస్వామి బాగుంటారు. అన్యోన్యత దెబ్బతినకుండా ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అనేక విధాల లాభాలు, అది వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన కనక వస్తు లాభాలు అని చెప్పుకుంటాం. ఇన్ని రకాలుగా కానుకలు రావడానికి, బహుమతులు రావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్త వహించండి. అందులో ఎవరు ఏమి చేయలేరు. ఈ కేసులు గెలవడానికి ఈ రకంగా ఉండాలి, లేదా ఈ కేసులు వాయిదా వేసుకోవడానికి ఈ రకంగా ఉండాలని ఏమీ లేదు. గ్రహస్థితులు కోర్టు కేసుల్ని సూచిస్తూ ఉన్నాయి. మీరు వాటిని వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే అవి మీరు అటెండ్ అయినప్పుడు ఏదైనా మీ ఆలోచన కూడా చెప్పి ఇంకా కొద్దిగా టైం తీసుకోవడం కానీ ఇలాంటివి చెయ్యాలి అని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో వారి యొక్క సహజమైనటువంటి
అభ్యాసం ఏదైతే ఉందో దానిని ఇంకొంచెం పెద్దదిగా చేయండి, ఇంకొంచెం ఎక్కువ చెయ్యండి, బాగుంటుంది. గురువుగారి యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే బాగుంటుందో విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. అంటే ఊరికేనే బాగుండడం కాదు, వాళ్ళు కొంచెం కష్టపడ్డారంటే మరింత లాభాన్ని, మరింత మంచి ఫలితాలని ఇస్తారు గురువుగారు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంత పెద్దగా మీకు అనుకూలించబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి కాలము. స్త్రీల విషయంలో కూడా స్త్రీలు కొంచెం శ్రద్ధ తీసుకుని గణేష్ పూజ చేసుకోండి, దుర్గ పూజ చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. రుణాల విషయంలో రుణాలు కాస్త తక్కువ అవుతాయి, ఆదాయం పెరుగుతోంది కాబట్టి రుణభారాలు కాస్త తగ్గడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం పూర్వం కన్నా మేలే అనిపించే విధంగా ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధంగా ఉంటారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కాయ కష్టం బాగుంది. అలాగే ఉద్యోగంలో కూడా మీ యొక్క శ్రమ చాలా బాగా ఫలిస్తుంది. దశమ స్థానంలో రాహువు ఉన్నారు అంటే మీరు ఎంతో కష్టపడి పనిచేస్తారు, మంచి ఆలోచనాత్మకంగా ఉంటారు. ఉన్నతి ఇవ్వడానికి మీకు గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయాలలో కూడా కొంచెం కృషి చెయ్యండి. ఇంకా కుదరని వారికి ఇప్పుడు కుదిరే అవకాశం కూడా కనిపిస్తోంది. గ్రహస్థితులు ఎప్పుడైతే ద్వితీయము లాభము యోగిస్తోందో చాలా అద్భుతమైన గ్రహస్థితులు అండి ఇవి. ఎవరికైనా జన్మజాతకంలో అంత గొప్పగా మాకు మీరు చెప్తున్నంత గొప్పగా ఫలితాలు రావడం లేదండి అంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. ఎందుకు ఎక్కడ మీకు డ్రాబ్యాక్ పడింది అనేది ఒకసారి పరిశీలన చేద్దాము జాతక చక్రం చూసి. ఇక 25 వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి రాశిలోకే వచ్చింది. మాలవ్య యోగం చాలా అద్భుతమైనటువంటి యోగం ఇది. కాబట్టి అందం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, అందమైన వస్తువులతో ఎక్కువగా మీరు వినియోగం ఉంటుంది. అలాగే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది జీవితం అంతా. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే అందముతో కూడినటువంటి, ఆకర్షణతో కూడినటువంటి జరుగుబాటు ఇంత చక్కగా ఉంటుంది. ఆ శుక్రాచార్యుల వారు వృషభ రాశిలో ఉన్నంత కాలము నెల రోజుల కాలం వారు ఉంటారు. నెల రోజుల కాలము కూడా మీకు ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అలాగే చంద్రుని యొక్క స్థితి సంచారము 4వ స్థానంలోకి వచ్చి ఉంది. దీనివల్ల ఏమన్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే ఒకళ్ళ మీద అనుమానం అనేది పెంచుకోకండి. ఇది ఒక్కటి మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. అద్భుతమైన ద్వితీయ లాభ స్థానాల యోగము మిమ్మల్ని మరింతగా ఉత్సాహపరిచి మరింతగా అదృష్టవంతుల్ని చేస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.